సుమిత్ర వస్తున్నాం పిన్ని, అయిపోయింది. మీ అమ్మ నీకు మిగిలొచ్చకుండా పసుపు మొత్తం విశ్వాకి పూసేస్తుందేమో. అదిగో ఆంటీ. అక్కడే నిలబడిపోయారేంట ఆంటీ? అందరం మీకోసమే వెయిట్ చేస్తున్నాం, రండి. పిన్ని, ఇంత లేట్ అయిందేంటి? అది అది ఆ పసిపిల్ల ఇవ్వండి. పిన్ని, సావిత్రికి పసుపు నేనే ఫస్ట్ పూస్తాను, ప్లీజ్. ఓ, పెళ్ళైన ముత్తైదువులే ముందు పసుపు పుయ్యాలేమో. పిన్ని, సావిత్రికి మన ఇంట్లో జరుగుతున్న మొట్టమొదటి శుభకార్యం ఇది. దేవుడి దగ్గర పెట్టి తీసుకొస్తాను. ముందు సావిత్రిని గదిలోకి తీసుకెళ్ళండి. హలో డాక్టర్. హలో, కూర్చోండి. థ్యాంక్ యూ. మీ ప్రాబ్లం ఏమిటో చెప్పండి. నా పేరు చంద్రశేఖర్, ఎమ్మెల్యే రాజశేఖరం గారి తమ్ముడిని. ఓ, గ్లాడ్ టు మీట్. థ్యాంక్ యూ. చెప్పండి, చెకప్ కోసం వచ్చారా లేక ఏదైనా పని మీద వచ్చారా? నాకు మీ దగ్గర ఉన్న పేషెంట్ తాలూకు రిపోర్ట్ కావాలి. ఏ పేషెంట్ రిపోర్ట్ కావాలి? మా హాస్పిటల్లో మీకు సంబంధించిన వారు ఎవరైనా అడ్మిట్ అయ్యారా? అవును, ఆ పేషెంట్ దీవూరే, పేరు పద్మ. సార్, ఆ రిపోర్ట్స్ ఇంకా రెడీ కాలేదు సార్. ఎప్పుడు రెడీ అవుతుంది? సార్, ఆమెకు ఇంకా ఆపరేషన్ కాలేదు సార్. ఓహో. విశ్వాక పూసిన ఈ పసుపు సావిత్రికి పూయకూడదు. పెళ్లి కూతురికి పూయాల్సిన ఈ పసుపుని ముందుగా ఇంకెవరికైనా పూస్తే అలా పూసిన వాళ్ళకి మంచి జరుగుతుంది అంటారు. నానా, ఏంటమ్మా? నేనిప్పుడు ఒక పని చేయబోతున్నాను. ఏంటమ్మా? చెప్పను, చేస్తాను. ఏంటమ్మా? ఏంటమృత ఇది? నాకు పసుపు పూసావేంటి? అక్కడ అందరూ ఒకరికొకరు పసుపు పూసుకొని సందడి చేస్తున్నారు. నాకు నీకు పూయాలనిపించింది, పూసానంతే. పిన్ని, అహల్య పిన్ని. అక్క రా అక్క, నువ్వు కూడా సావిత్రికి పసుపు పుద్దు గాని. తీసుకోమ్మా. కుంకుమ పెట్టమ్మా. కాడికి పోయలేదు, కాడికి పోయి. నువ్వు పోయి.